హాయ్ పిల్లలు, ఈరోజు మనం ఒక మంచి నీతి కథ వినబోతున్నాం. ఎద్దు గర్వం కథ. వినడానికి రెడీనా? మొదలెడ్దాం. ఒక ఊరిలో ప్రతి సంవత్సరం దేవుడి ఊరేగింపు చేసేవారు. ఆ రోజు ఊరు మొత్తం చాలా అందంగా అలంకరించేవారు. ఊరేగింపుకు ఒక బండి కట్టారు. ఆ బండిని లాగడానికి ఒక బలమైన ఎద్దును తీసుకున్నారు. ఆ ఎద్దును బాగా స్నానం చేయించి పూలు, గంటలు, రంగు బట్టలు వేసి అందంగా తయారు చేశారు. ఊరేగింపు మొదలైంది. దేవుడి విగ్రహాన్ని బండిలో పెట్టారు. ఎద్దు బండిని లాగుతూ ఊరిలో తిరిగింది. ఎద్దు ఎక్కడికెళ్ళినా మనుషులు చేతులు జోడించి నమస్కారం చేశారు. అది చూసి ఎద్దు అనుకుంది, అందరూ నన్నే గౌరవిస్తున్నారు అని. అలా అది చాలా గర్వంగా నడిచింది. తల ఎత్తుకుని, కొమ్ములు పైకి పెట్టుకుని పొగరుగా తిరిగింది. సాయంత్రమయ్యేసరికి ఊరేగింపు ముగిసింది. మనుషులు దేవుడి విగ్రహాన్ని బండిలోంచి తీసుకుని గుడిలో పెట్టారు. ఆ వెంటనే ఎద్దు మీద ఉన్న పూలు, బట్టలు తీసేశారు. ఎద్దును మళ్లీ గూడెంలో వదిలేశారు. ఇప్పుడేమైంది? ఎవరూ ఎద్దును చూడలేదు, నమస్కారం కూడా చేయలేదు. అప్పుడు ఎద్దుకి అర్థమైంది, మనుషులు గౌరవం ఇచ్చేది నాకు కాదు, నేను చేస్తున్న పనికే అని. మోరల్: పిల్లలు, మనకు గౌరవం వస్తే గర్వపడకూడదు. మన పని వల్లే గౌరవం వస్తుంది. ఈ కథ మీకు నచ్చిందా? ఇలాంటి మంచి కథల కోసం మా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో కథతో కలుద్దాం. బాయ్ పిల్లలు.